ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డ, ఈరోజు ఒక అద్భుతమైన సబ్జెక్ట్ గురించి ధ్యానం చేయబోతున్నాం. ఇది నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉండబోతుంది, చాలా ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనం నుండి 8వ వచనం వరకు మనం ధ్యానం చేయబోతున్నాము. దయచేసి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి, నేను ఆ వచనాన్ని చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనం నుండి 8వ వచనం వరకు. అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకొనిన వారై ఆ ఆలయంలో నుండి వెలుపలికి వచ్చిరి. అప్పుడు ఆ 4 జీవులలో ఒక జీవి యుగ యుగములో జీవించు దేవుని కోపముతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలను ఆ 7 దూతలకు ఇచ్చెను. అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తి అగు వరకు ఆలయమందు ఎవ్వడునో ప్రవేశింపజాలకపోయెను. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. దేవుని బిడ్డ, ఈరోజు గొప్ప అద్భుతాలు చూడబోతున్నాం. సూపర్ న్యాచురల్ మిరకల్స్ జరగబోతున్నాయి. ఈ ప్రార్థనలో ఏకీభవించబోయే ముందు ఒక చిన్న మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీలో ఎవరికైనా ఏదైనా వ్యాధి, రోగం, బలహీనత ఉంటే మీ చెయ్యి తీసుకుని మీకు ఎక్కడ వ్యాధి ఉందో అక్కడ పెట్టుకోండి. ఒకవేళ మీ శరీరంలో చెయ్యి పెట్టలేనంతగా వ్యాధి కనుకుంటే మీ 2 చేతులు ఆకాశం వైపు ఎత్తండి. ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాం. ఈ ప్రార్థనలో దేవుని ప్రభావం, ద పవర్ ఆఫ్ గాడ్ విల్ టచ్ యూ. దేవుని ప్రభావము మిమ్మల్ని తాకబోతుంది. ప్రేయర్ అయిపోయేసరికి ఆ నొప్పి, ఆ వ్యాధి, ఆ రోగం ఇమ్మీడియట్గా క్యూర్ అయిపోతుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నేను నమ్ముతున్నా, దేవుని పవర్ చాలా బలంగా దిగి రాబోతుంది. నాకు సమస్తము సాధ్యము అని విశ్వాసంతో నమ్ముతున్నా. మీరు నమ్మండి. మీరు వీల్ చైర్స్లో ఉండినా, బెడ్ మీద ఉండినా, హాస్పిటల్స్లో ఉండినా, బిలీవ్ దిస్. ఈరోజు నమ్మండి, గొప్ప అద్భుతం జరగబోతుంది. ఈ రోజు నుంచి ట్యాబ్లెట్స్, ట్రీట్మెంట్స్ అన్నీ తీసి మూటగట్టి అవతల పడేయాలి. ద పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ గోయింగ్ టు టచ్ యూ. దేవుని సూపర్ న్యాచురల్ పవర్, అద్భుతమైన దేవుని శక్తి మిమ్మల్ని తాకబోతుంది. మిగిలిన వాళ్ళు అందరూ లేచి మీ 2 చేతులు దేవుని వైపు చాపుతూ, ఆకాశం వైపు చాపుతూ లేచి నిలబడండి. ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాం. ప్రార్థనలో ఆకాశం తెరవబడబోతుంది. దేవుని పవర్ మీ మీదకి రాబోతుంది. పవర్, దేవుని పవర్, దేవుని స్పిరిట్, దేవుని ఆత్మ మీ మీదకి చాలా బలంగా రాబోతుంది. మీలో కొంతమందికి కరెంట్ షాక్ కొట్టినట్లుగా ఆ ప్రభావం తాకబోతుంది. కొంతమందిని అగ్ని కాల్చినట్లుగా ఆ ప్రభావం రాబోతుంది. కొంతమంది చేతుల మీద ఆయిల్ అపియర్ అవ్వబోతుంది. నూనె ప్రత్యక్షమైంది. మీ కన్నులు, ఆత్మీయ నేత్రాలు తెరవబడబోతున్నాయి. చాలామంది మనోనేత్రాలు వెలిగింపబడబోతున్నాయి. సూపర్ న్యాచురల్ అనాయింటింగ్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. దేవుని అభిషేకం మన మీద కుమ్మరింపబడబోతుంది. పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తిని మనము అనుభవించబోతున్నాం. యేసయ్య తన పరిశుద్ధాత్మతో మనకి బాప్తిస్మం ఇచ్చే సమయం ఇది. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ గోయింగ్ టు కమ్ అపాన్ us. మన మీదకి చాలా బలంగా దిగి రాబోతుంది. తీసుకోవటానికి మీరు రెడీగా ఉంటే ఇవ్వటానికి మన తండ్రి అయిన దేవుడు సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధంగా ఉంటే ఎక్కడ ఉండినా లేచి నిలబడండి, లేదా మీ చేతులు మీకు వ్యాధి ఉన్న స్థలంలో పెట్టుకుని ఉండండి. ఈ ప్రార్థనలో
ఏకీభవించండి. పవర్ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. భూమిని, ఆకాశములను, వాటిలో ఉన్న సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తవైన పరమ తండ్రి వగు యెహోవా మీకు స్తోత్రాలు నాయన. 7 నక్షత్రములు మీ కుడి చేతిలో పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తూ దేవుని 7 ఆత్మలు కలిగిన దేవుని కుమారుడు అయిన యేసు క్రీస్తు ప్రభువా మీకు స్తోత్రాలు నాయన. మాతో ఎల్లప్పుడూ ఉండటానికి పంపబడిన పరిశుద్ధాత్మదేవ, మా ఆత్మలకు సంచకరువుగా ఉన్న పరిశుద్ధాత్మదేవ, ఆదరణకర్త అయిన సత్యస్వరూపియగు సర్వ సత్యంలోకి నడిపించే పరిశుద్ధాత్మదేవ, మా మధ్యలోకి రండి నాయన. తండ్రిగాను, కుమారుడైన యేసయ్యగాను, పరిశుద్ధాత్మగాను, త్రియేక దేవునిగా మా మధ్యలో మీరున్నందుకు వందనాలు అయ్యా. మా మధ్యలో మీరు కదలండి నాయన, మా మధ్యలో మీరు సంచరించండి తండ్రి. అయ్యా, నీ సన్నిధిలో మేము నమ్ముతున్నాం. నీ నుంచి గొప్ప కార్యాలు ఈరోజు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ప్రభా. యేసయ్యా, మీ హస్తం చాపండి తండ్రి. ఇప్పుడు నీ బిడ్డలను ఒక్కసారి తాకండి నాయన. వారి యొక్క సమస్త పాపాలు, అతిక్రమాలు, దోషాలు క్షమించండి నాయన. మీ రక్తంతో మా అందరినీ కడగండి యేసయ్యా. తల నుండి అరికాలు వరకు, తల నుండి అరికాలు వరకు ప్రతి కుమారుణ్ణి, ప్రతి కుమార్తెని ఇప్పుడే తాకండి నాయన. ఇప్పుడే తాకండి తండ్రి. ఈ లైవ్ కార్యక్రమంలో ఏకీభవిస్తున్న ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెని ఇప్పుడు తాకండి నాయన. యేసయ్యా, నీ బిడ్డల యొక్క సమస్త పాపాలు క్షమించినందుకు వందనాలు. వారి వ్యాధి, వారి రోగం, వారి బలహీనతని మీ సన్నిధిలోకి తీసుకొస్తున్నాను నాయన. నాయనా, ఒక్కసారి వారిని తాకండి యేసయ్యా. మీరు నాకు ఇచ్చిన అధికారంతో, మీరు మాకిచ్చిన అభిషేకంతో, మీరు మాకిచ్చిన వరములతో, మీ నామంలో ఆ వ్యాధులతో మాట్లాడుతున్నాం ప్రభా. యేసు నామంలో ఈ లైవ్ కార్యక్రమంలో ఏకీభవిస్తున్న ప్రతి వ్యక్తి యొక్క సమస్త పాపాలు క్షమించబడునుగాక. యేసు నామంలో ప్రతి వ్యాధి, ప్రతి రోగం, ప్రతి బలహీనత, ప్రతి రుగ్మత ఈ బిడ్డల యొక్క శరీరాలు, ప్రాణాలు, ఆత్మలను విడిచిపెట్టి వెళ్ళిపోనా జ్ఞాపిస్తున్నాం. యేసు నామంలో తల నుండి అరికాలు వరకు ప్రతి నరంలోకి, ప్రతి ఎముకలోకి, ప్రతి చర్మంలోకి, ప్రతి మాంసంలోకి, ప్రతి రక్తంలోకి, ప్రతి అవయవాల్లోకి యేసు నామంలో ప్రభావం విడుదలవునుగాక, ప్రభావం విడుదలవునుగాక. తల నుండి అరికాలు వరకు, తల నుండి అరికాలు వరకు, తల నుండి అరికాలు వరకు యేసు నామంలో ప్రతి వ్యాధి స్వస్థత కలుగునుగాక. యేసు నామంలో ప్రతి వ్యాధి స్వస్థత కలుగునుగాక. సాతానుడు, దురాత్మ, అంధకార, సైతాను శక్తులు ఏవైతే వ్యాధులు పెట్టినాయో వాటన్నిటికీ ఆజ్ఞాపిస్తున్నా. యేసు నామంలో ప్రతి దయ్యము, దురాత్మ, అంధకార, సైతాను శక్తులు పెట్టిన ఆ వ్యాధులు, రోగాలు, బలహీనతలు, కుటుంబంలో సమాధానం లేకుండా చేసిన ఆ యొక్క స్పిరిట్స్ అన్ని యేసు నామంలో ఇప్పుడే వెళ్ళి ఆజ్ఞాపిస్తున్నాం. బంధకాలన్నీ తెగిపోవునుగాక. పరలోకపు తండ్రి, ఇప్పుడు ఆకాశపు వాకిండ్లు విప్పండి నాయన. నీ బిడ్డలు నీ వైపు చేతులు చాపి ఉండగా నీ అభిషేకాన్ని కొమ్మరించండి తండ్రి. మీ పరిశుద్ధాత్మను కొమ్మరించండి నాయన. నిన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఇస్తానన్నారు. ఇప్పుడు నీ బిడ్డలను ఒక్కొక్కరిని తాకండి నాయన, ఒక్కొక్కరిని తాకండి నాయన, ఒక్కొక్కరిని తాకండి యేసయ్యా. యేసయ్యా, నీ బిడ్డలను తాకండి తండ్రి. ఆయిల్తో అనాయింట్ చేయండి నాయన. ఇప్పుడే నూనె వారి మీదకి రిలీజ్ అవునుగాక. దావీదు అంటున్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది,
అయ్యా నూనెతో నా తల అంటి ఉన్నావు అంటున్నాడు. అయ్యా తండ్రి యేసయ్యా, ఇప్పుడు నీ ఆయిల్ని బిడ్డల మీదకు రిలీజ్ చేయండి తండ్రి. యేసు నామంలో ఆయిల్ వారి మీదకు రిలీజ్ అవును గాక. యేసు నామంలో ఆయిల్ వారి మీదకు రిలీజ్ అవును గాక. అభిషేక తైలము వారి మీదకి ఇప్పుడే విడుదలవును గాక. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఎస్ ఎస్ లార్డ్, ఇప్పటికే నీ బిడ్డలను తాకుతున్నందుకు వందనాలు. చాలా మంది మీదకి అగ్ని విడుదలవుతుంది నాయన. అగ్నిని రిలీజ్ చేస్తున్నందుకు వందనాలు. ఈ లైవ్ కార్యక్రమంలో ఏకీభవిస్తున్న ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె ప్రార్థనలో ఉండండి. దేవుని అగ్ని ఇప్పటికే రిలీజ్ అవుతుంది. దేవుని అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని మీ మీదకు విడుదలవుతుంది. దేవుని సమాధానం విడుదలవుతుంది. దేవుని ఆయిల్ మీ మీదకు రిలీజ్ అవుతుంది. దేవుని కార్యాలు జరుగుతున్నాయి. ఇప్పుడు రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామంలో పొందుకోండి. యేసు నామంలో పొందుకోండి. చాలామంది అన్య భాషలు మాట్లాడుతున్నారు. చాలామంది ప్రాఫెసీ ఇస్తున్నారు, ప్రవచిస్తున్నారు. రిసీవ్ ద గ్రేస్ టు ప్రొఫెసై, రిసీవ్ ద గ్రేస్ టు స్పీక్ ఇన్ టంగ్స్. అన్య భాషలు మాట్లాడుతున్నారు. మీ నాలుకలు తెరవబడుతున్నాయి. పరిశుద్ధాత్మ మీ మీద కుమ్మరింపబడుతున్నారు. పరిశుద్ధాత్మ బ్యాప్టిజం జరుగుతుంది. ఓ కుమారి, కుమారుడా, అగ్ని పొందుకో. రిసీవ్ ద ప్రాస్పెరిటీ. అగ్ని పొందుకో, పరిశుద్ధాత్మను పొందుకో, వర్ధిల్లే ఆశీర్వాదం పొందుకోండి. ఇప్పుడు రిసీవ్ ద గ్రేస్. గొప్ప అభిషేకం ప్రభు మీ మీదకు రిలీజ్ చేస్తున్నారు. చాలా మంది అగ్నితో నింపబడుతున్నారు. రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. థ్యాంక్ యూ ఫాదర్. అలర్జీస్ని తీసేస్తున్నందుకు వందనాలు ప్రభా. స్కిన్ డిసీజెస్ని తీసేస్తున్నందుకు వందనాలు తండ్రి. అనేక మందిని మీరు తాకి ఆశీర్వదించారు నాయన, మీకు స్తోత్రం ప్రభా. యేసయ్యా, ఇప్పుడు ఈ వాక్యం ధ్యానం చేయబోతుండగా మీ వాక్య ప్రత్యక్షత మాకు అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డ, చాలా పవర్ఫుల్ అనాయింటింగ్ మీ మీదకి దిగి వచ్చింది. ఈరోజు చాలా బలమైన కార్యాలు జరుగుతున్నాయి. మీలో ఎవరైతే అద్భుతాలు పొందుకున్నారో, స్వస్థతలు పొందుకున్నారో, అభిషేకం పొందుకున్నారో, స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నంబర్కి ఫోన్ చేసి మీ సాక్ష్యాన్ని మాకు తెలియజేయండి. దేవుని మహిమపరచడానికి మీ సాక్ష్యాలు మాకు ఎంతగానో తోడ్పడతాయి. మనము దేవుని సన్నిధిని అనుభవించాం. థ్యాంక్ యూ. దేవుని బిడ్డ, ఈరోజు అద్భుతమైన వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. చాలా అద్భుతమైన వాక్యం ఇది. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనం. అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. దేవుని బిడ్డ, మనం పరలోకంలోకి వెళ్ళామనుకోండి, యాక్చువల్గా మనం ఏమనుకుంటామంటే పరలోకంలో దేవుడు ఉంటాడు అనుకుంటాం. వాస్తవానికి సొలొమోను ఒక మాట అంటాడు, మన దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత గొప్ప దేవుడు. పరలోకం అనేది ఒక స్థలం. ఆ స్థలాన్ని దేవుడు సృష్టించాడు. ఆది యందు భూమి ఆకాశములను దేవుడు సృష్టించాడు. దేవుడు ఆది యందు భూమి ఆకాశాలను సృష్టించాడు. అసలు భూమి ఆకాశాలు అంటే పరలోకం కూడా. ఇవే లేనప్పుడు దేవుడు ఉన్నాడు. పరలోకంలో మాత్రమే దేవుడు ఉంటాడు అని కాదు. అసలు పరలోకమే లేనప్పుడు, దేవుడు పరలోకాన్నే సృష్టించినప్పుడు దేవుడు ఉన్నాడు. పరలోకం అనేది ఒక ప్లేస్. పరలోకంలోకి వెళ్తే పరలోకంలో దేవదూతలను చూస్తాం, శరాపులను చూస్తాం, కెరూబులను చూస్తాం, నదులను చూస్తాం, కొండలను చూస్తాం. పరలోకం అనేది ఒక ప్లేస్, ఒక అద్భుతమైన ప్లేస్. ఆ పరలోకంలో దేవుని సింహాసనం ఉంది. దేవుని సింహాసనం మీద దేవుడు కూర్చుని ఉంటాడు అని మనం నమ్ముతాం. ఒక మర్మం ఏంటో తెలుసా? యోహాను పరలోకం వెళ్ళాడు. పరలోకంలో దేవుని సింహాసనాన్ని చూశాడు.
కానీ ఆ సింహాసనం మీద ఒక మనిషి కూర్చున్నట్లుగా, దేవుడు కూర్చొని ఉన్నట్టుగా చెప్పబడలా. యోహాను ఆ సింహాసనం ఎదుటికెళ్ళి నిలబడితే ఆ సింహాసనంలో నుండి ఉరుములు, మెరుపులు, ధ్వనులు వినపడుతున్నాయి. ఇంకా మరి ఆ సింహాసనంలో ఒక మనిషి కూర్చున్నట్టుగా బైబిల్లో రాయబడలా. ఆ సింహాసనం మీద అగ్ని ఉంటుంది, ఉరుములు వస్తున్నాయి, మెరుపులు వస్తున్నాయి, ధ్వనులు వస్తున్నాయి. యాక్చువల్గా దేవుని సన్నిధి ఉంది అక్కడ, అంతే. ఆయన అక్కడ కూర్చోటానికి ఆకాశ మహాకాశాలే పట్టజాలు. దేవదూతలే ఆయన జోళ్ళ. ఇప్పుడు వరకే దేవదూతల్లో ఎవరు ఆయన ఎలా ఉంటాడో ఆయన జోళ్ళ, దేవుణ్ణి జోళ్ళ. దేవదూతలు ఎప్పుడో భూమి పుట్టక ముందే వాళ్ళు సృష్టింపబడ్డారు. పరలోకాన్ని దేవుడు సృష్టించినప్పుడే దేవదూతలను కూడా సృష్టించాడు. దేవదూతలే ఇప్పుడు వరకు అసలు దేవుడు ఎలా ఉంటాడో, ఆయన ముఖం ఎలా ఉంటుందో చూడాల. దేవదూతలు ఫస్ట్ టైం దేవుడిని ఎప్పుడు చూశారో తెలుసా? ఒక వచనం చదువుతాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట రాయబడింది. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను అని రాయబడింది. యేసు ప్రభు భూమి మీద పుట్టినప్పుడు దేవదూతలు వచ్చి యేసు ప్రభుని చూశారు. అప్పుడు దేవదూతలు ఏమంటున్నారంటే, మేము దేవుణ్ణి చూసాము అంటున్నారు. ఓరే, పరలోకంలో ఉన్నారు కదా మరి మీరు, ఆయన పరలోకం నుండే కదా వచ్చింది. ఇన్ని రోజులు పరలోకంలో ఉండి మరి ఎవరిని చూశారు అని అంటే, మేమెక్కడ చూస్తాం బాబు, ఆయన సింహాసనము, ఆ సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉంటాడని మేము నమ్ముతున్నాము. కానీ ఆ సింహాసనం వైపు మేము కన్నులెత్తినప్పుడు దాంట్లో నుండి ఉరుములు వస్తాయి, మెరుపులు వస్తాయి, ధ్వనులు వస్తాయి అని అంటారు. వాళ్ళు చూడలేరు, దేవుడిని చూడలేరు. ఆ సింహాసనం మీద కూర్చున్న ఆ దేవుడు భూమి మీద సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యాడు. సశరీరుడిగా అంటే మనలాగా రక్త మాంసాలు తీసుకుని ఒక కన్యక గర్భంలో పుట్టి ఈ భూమి మీద ఆయన ప్రత్యక్షమైతే అప్పుడు దేవదూతలు వచ్చి ఆయన్ని చూశారు, దేవుణ్ణి చూశారు. అలాంటి గొప్ప దేవుడు మనల్ని ప్రేమించాడండి, మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయనకు మనమంటే చాలా ఇష్టం. మన దేవునికి మనమంటే చాలా 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 ఇష్టం. సరే, ఇప్పుడు పరలోకంలో ఏం జరుగుతుంది అని అంటే, పరలోకంలో చాలా ప్లేసెస్ ఉన్నాయని చెప్పాను. దేవుని సింహాసనం ఉండిద్ది, ఒక సముద్రం ఉంది, 24 సింహాసనాలు ఉన్నాయి, 4 జీవులు ఉన్నాయి, కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. అంతా బాగానే ఉంది. వీటన్నిటితో పాటు పరలోకంలో ఒక దేవాలయం ఉంది. చర్చి కాదు, చర్చి వేరు, దేవాలయం వేరు. పరలోకంలో దేవుని సింహాసనము ఉంది, ఇంకో ప్లేస్లో దేవుని ఆలయము ఉంది. అది పరలోకం సృష్టింపబడినప్పటి నుండి ఉండొచ్చు ఆలయం. అప్పటికి మనం పుట్ల. ఆలయంలోకి వెళ్ళి పరలోకంలో ఎవరు ఆరాధిస్తారు? ఎవరైనా దేవుణ్ణి ఆరాధించాలి అని అంటే దేవుని సింహాసనం దగ్గరికి కదా వెళ్ళి ఆరాధించాల్సింది. పరలోకంలో ఆల్రెడీ దేవుని సింహాసనం ఉంది కదా, మరి ప్రత్యేకమైన ప్లేస్లో ఆలయం ఏంటి? ఆ వచ్చిన మీరు ఒకసారి చదవాలి. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనం. నేను మళ్ళీ చదువుతున్నాను, చూడండి. అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. తెరవబడెను అంటే అర్థం ఏంటి? తెరవబడెను అని అంటే అది అప్పుడప్పుడు క్లోజ్ చేస్తున్నారు, ఓపెన్ చేస్తున్నారు. సేమ్ ఇలాంటి వచనమే మనం ఇంతకుముందు ఒకసారి ధ్యానం చేసాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 19వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా
దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపమును, గొప్ప వడగండ్లను పుట్టెను అని రాయబడింది. ఈ ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనంలో యోహాను ఏమంటున్నాడంటే, మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయంలో కనబడెను అని రాయబడింది. అంటే పరలోకంలో దేవుని ఆలయం ఉంది. అది అప్పుడప్పుడు ఓపెన్ చేస్తున్నారు, క్లోజ్ చేస్తున్నారు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనంలో దేవుని ఆలయముని ఓపెన్ చేశారు, దాని తలుపులు తెరిచారు. యోహాను దాంట్లో తొంగి చూసి ఉండొచ్చు. అందులో ఏం కనపడింది? దేవుని మందసం కనపడింది. యోహాను చాలా చాలా ధన్యుడు. మోషే కాలంలో నిబంధన మందసాన్ని తయారు చేశారు. సొలొమోను దేవుని మందిరం కట్టిన తర్వాత ఆ యెరూషలేములోకి ఆ మందసం తీసుకొచ్చి పెట్టారు. ఆ తర్వాత నెబుకద్నెజరు ఇరాక్ దేశం నుంచి వచ్చి ఇశ్రాయేలు దేశాన్ని పాడు చేస్తా ఇశ్రాయేలు మందిరాన్ని తగలబెట్టబోతున్నప్పుడు ఆ టైంలో యిర్మియా అని ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ఏం చేశాడంటే దేవుని ఆలయంలో ఉండిన ఆ మందసాన్ని తీసుకుపోయి ఎక్కడో దాచిపెట్టేశాడు. అది ఎక్కడుందో ఎవరికి తెలియదు, ఇప్పటి వరకు తెలియదు. యేసు ప్రభువు ఈ భూమి మీద శరీరధారిగా పుట్టినప్పుడు యేసు ప్రభువు చాలాసార్లు యెరూషలేము ఆలయంలోకి వెళ్ళాడు. ఆయన సున్నతి చేయబడటానికి 8వ దినాన వెళ్ళాడు, శుద్ధీకరణ అప్పుడు వెళ్ళాడు, పండగలప్పుడు వెళ్ళాడు, ఆలయంలోకి వెళ్ళారు. ఆలయంలో పరిశుద్ధ స్థలం ఉంది, అతి పరిశుద్ధ స్థలం ఉంది, బలిపీఠం ఉంది, అక్కడ బలులు అర్పిస్తున్నారు. కానీ యేసు ప్రభు కాలంలో అక్కడ మందసం లేదు. యేసు ప్రభు టైంలో మందసం లేదు. యేసు ప్రభువు దేవాలయంలోకి వచ్చినప్పుడు, యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆ దేవాలయంలో మందసం లేదు. యోహాను ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనంలో ఈయన పరలోకం వెళ్ళినప్పుడు పరలోకంలో ఉన్న దేవాలయంలో ఒక్కసారి డోర్స్ ఓపెన్ చేస్తే అప్పుడు మందసం అక్కడ చూశాడు యోహాను. భూమి మీద ఉన్న మందసమేమో యిర్మియా అనే భక్తుడు నెబుకద్నెజరు దాన్ని పాడు చేస్తాడేమో, వాడి సైన్యం దాన్ని కాల్చేస్తారేమో అని ఆ యిర్మియా భక్తుడు ఆ మందసాన్ని తీసుకుపోయి ఏదో కొండలో దాచిపెడితే అది ఇప్పుడు వరకు ఎక్కడుందో తెలియకపోతే యోహాను పరలోకం వెళ్ళినప్పుడు పరలోకంలో ఉన్న దేవుని ఆలయంలో ఆ మందసాన్ని చూశాడు. అది ఒరిజినల్, అది రియల్. పరలోకంలో ఉన్నది ఒరిజినల్ మందసం. మరి భూమి మీద ఉన్నది మోషే తయారు చేశాడు. పరలోకంలో ఉన్న గుడారము ఒరిజినల్ గుడారం, భూమి మీద ఉన్న గుడారము ప్రత్యక్షపు గుడారము అది మోషే తయారు చేశాడు. మోషే ఎలా తయారు చేశాడు? మోషే ఏం చేశాడంటే, మోషే దేవునితో మాట్లాడటానికి పర్వతం మీదకి వెళ్ళాడు, సీనాయి పర్వతం మీదకి. ఆ పర్వతం మీద మోషే దేవునితో మాట్లాడేటప్పుడు దేవుడు మోషేని ఆ పర్వతం మీద నుంచి లిఫ్ట్ చేసి హెవెన్కి తీసుకెళ్ళాడు, పరలోకం తీసుకుని వెళ్ళాడు. మోషే పరలోకంలోకి వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలీలు ఏమనుకున్నారంటే మోషే కొండ మీద ఉన్నాడు అని అనుకున్నారు. మోషే కొండ మీద లేడు. ఇశ్రాయేలీలు అందరూ కొండ కింద ఉన్నారు, సీనాయి పర్వతం కింద ఉన్నారు. అందరూ ఆ పర్వతం మీద చూస్తున్నారు. మోషే ఆ పర్వతం మీదకి ఎక్కి వెళ్ళాడు. మోషే ఆ పర్వతం మీద నుంచి దేవుడు మోషేని పరలోకం తీసుకుని వెళ్ళిపోతే 40 రోజులు మోషే కొండ మీద అలాగే పరలోకంలో ఇలా తిరుగుతూనే ఉన్నాడు. మరి ఆయన ఆత్మ వెళ్ళిందో ఆయన శరీరం వెళ్ళిందో మనకు తెలియదు. ఆయన పరలోకం వెళ్ళాడు. అప్పుడు దేవుడు
అప్పుడు దేవుడు ఆ పరలోకంలో ఉన్న ఆ సాక్ష్యపు గుడార సంబంధమైన ఆ ఆలయాన్ని మోషేకు చూపించాడు. మోషే ఫస్ట్ పర్సన్ ఈ పరలోకంలోకి వెళ్ళి పరలోకంలో ఉన్న ఆలయాన్ని, అందులో ఉన్న మందసాన్ని చూడటం. దేవుడు ఎందుకు చూపించాడంటే సేమ్ అట్లాంటిదే దేవుడు భూమి మీద తయారు చేపించి అందులో ఉండాలి అని అనుకున్నాడు దేవుడు. నిర్గమాకాండము 25వ అధ్యాయం చదివితే దేవుడు చెప్తాడు మోషేతోటి, మోషే, నేను ఇశ్రాయేలీల మధ్యలో ఉండాలనుకుంటున్నా, అంటే మీ మధ్యలో ఉండాలనుకుంటున్నా. నాకు ఒక గుడారం తయారు చేయి, ఆ గుడారంలోకి వచ్చి నేను ఉంటా. కానీ నీ ఇష్టం వచ్చినట్టు గుడారాన్ని తయారు చేయొద్దు. నీకు ఒరిజినల్గా ఆ గుడారం ఎలా ఉండాలో, గుడారంలో ఏమేమి ఉండాలో అవన్నీ నేను నీకు చూపిస్తా అని చెప్పి మోషేని దేవుడు పరలోకం తీసుకొచ్చి పరలోకంలో ఉన్న ఆ సాక్ష్యపు గుడార సంబంధమైన ఆ ఆలయాన్ని చూపించాడు. మోషే ఫస్ట్ పర్సన్ అది చూడటానికి. చూసిన తర్వాత 40 రోజులు ఆ పర్వతం మీద ఉండి హెవెన్కి వెళ్ళటమో, గుడారం మొత్తం చూడటమో, దాంట్లో ఉన్న మెటీరియల్స్ చూడటమో, దాంట్లో ఉన్న ఆ ఉపకరణాలు చూడటమో అన్నీ చూసి మోషే 40 రోజుల తర్వాత కొండ మీదకి వచ్చాడు. ఆ కొండ మీద నుంచి ఇక కొండ కిందకి దిగి ప్రజల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు దేవుడు ఏం చెప్పాడో తెలుసా? ఒకసారి హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చదువుతాను చూడండి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు అని రాయబడింది. అక్కడ రాయబడింది, కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తము చేయుటకు జాగ్రత్త పడుము. ఈ మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు కొండ మీద పరలోకం తెరవబడింది. అక్కడి నుంచి మోషే పరలోకం వెళ్ళాడు. పరలోకంలో ఆ ప్రత్యక్షపు గుడారము, ఆ దేవాలయము చూశాడు. అక్కడ మందసం ఉంది, ఒరిజినల్ మందసం ఉంది. అక్కడ ప్రత్యక్షపు గుడారం ఉంది. ఈ దేవాలయంలో అప్పుడప్పుడు డోర్స్ ఓపెన్ అవుతున్నాయి, క్లోజ్ అవుతున్నాయి. యోహాను సెకండ్ పర్సన్ అది చూడటానికి, ఆ అద్భుతమైన దృశ్యం చూడటానికి, ఆ ప్రత్యక్షపు గుడారపు సంబంధమైన ఆలయం, దేవుని ఆలయం, పరలోకంలో ఉన్న దేవుని ఆలయం చూడటానికి. ఇప్పుడు దేవుడు పరలోకంలో కూడా చాలా ప్లేసెస్లో ఉంటాడు. కొన్నిసార్లు అత్యున్నత సింహాసనం మీద కూర్చుని ఉంటారు. కొన్నిసార్లు యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో రాయబడినట్లు ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం మీద కూర్చుంటారు. కొన్నిసార్లు దేవుడు ఈ ఆలయంలోకి వస్తారు. మనం గనక ఏబు గ్రంథం చదివామనుకోండి, ఆ ఏబు గ్రంథంలో 1వ అధ్యాయంలో అలాగే 2వ అధ్యాయంలో దేవదూతలు అందరూ కూడి వచ్చే దినం ఒకటి ఉంటుంది. పరలోకంలో ఉన్న దేవదూతలందరూ ఒకరోజు వాళ్ళకు క్యాలెండర్ ఉంటుంది. మరి వాళ్ళకి 12 నెలలు ఉంటాయో లేదా 12 సంవత్సరాలు ఉంటాయో మనకు తెలీదు. వాళ్ళ క్యాలెండర్ ప్రకారం వాళ్ళు, ఇప్పుడు మనమంటే విశ్వాసులమే, క్రైస్తవులమే, ప్రతి ఆదివారం మనం అందరం చర్చిలో గ్యాదర్ అయ్యి దేవుణ్ణి ఆరాధన చేస్తాం. మనకి అది 7వ రోజు. మనము 6 రోజులు జాబ్స్ చేస్తాము, వ్యాపారాలు చేస్తాము, లోకంలో తిరుగుతాము. కానీ సండే రాగానే అందరం చర్చికి వచ్చేసి దేవుణ్ణి ఆరాధన చేస్తాం. సేమ్ అట్లాగే పరలోకంలో ఉన్న దేవదూతలకి చాలా పనులు ఉంటాయి. వాళ్ళు డైలీ ఆరాధన చేయరు. డైలీ అంటే 24/7 వాళ్ళు ఆరాధన చేయరు. దేవదూతలకు కూడా చాలా పనులు ఉంటాయి. కొంతమంది దేవదూతలు యుద్ధాలు చేయాలి,
కొంతమంది దేవదూతలు దేవునికి కావలసిన పనులు చేయాలి. కొంతమంది దేవదూతలు భూమి మీద పరిచర్య చేయాలి. చాలా పనులు ఉంటాయి దేవదూతలకి. అయితే ఆ పనులన్నీ చేస్తా నెలకొకసారో వారానికి ఒకసారో వాళ్ళకి ఒక అపాయింటెడ్ డే ఉంటుంది. వాళ్ళందరూ ఆ రోజు ఏం చేస్తారంటే ఈ ఆలయంలోకి వచ్చి ఆరాధన చేస్తారు. దేవుని ఆలయంలోకి వచ్చి ఆరాధన చేస్తారు. పరలోకంలో కూడా దేవదూతలందరూ దేవుని గుడారం దగ్గరికి వెళ్ళి దేవుని ఆలయం దగ్గరికి వెళ్ళి ఆరాధన చేస్తారు. ఆరాధన అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ డోర్స్ క్లోజ్ చేసి ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్తారు. ఇక్కడ ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 19వ వచనంలో ఒకసారి ఆలయం ఓపెన్ అయింది. ఇప్పుడు మనకి ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం 5వ వచనంలో ఇంకోసారి ఆలయం ఓపెన్ అయింది. ఇక్కడ పరలోకంలో ఉన్న దేవుని ఆలయం ఓపెన్ అయింది. చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనం. అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. పరలోకంలో ఓపెన్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేశారు దేవుని ఆలయం. దేవుని ఆలయము ఓపెన్ చేశారు. మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తాను వినండి. మనకి ఆకాశంలో కడబోర మోగిద్ది, ఆఖరి బోర మోగిద్ది. ఆ బోర మోగినప్పుడు మనం అందరం ఎత్తబడి పరలోకంలోకి వెళ్తాం. పరలోకంలో దేవుని సింహాసనం ఎదుటికెళ్ళి నిలబడతాం. మన చేతిలో ఖర్జూరపు మట్టలు ఉంటాయి. మనం తెల్లని వస్త్రాలు ధరించుకుంటాం. కొంతమందికి ఏమో వీణలు ఇవ్వబడతాయి. వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు, మనం దేవుని స్తుతిస్తూ ఉంటాం. ఇది ఫస్ట్ డే, సంఘం ఎత్తబడిన ఫస్ట్ డే. మనం హెవెన్కి వెళ్ళినప్పుడు దేవుని సింహాసనం ఎదుట నిలబడే రోజు అది. మరి సెకండ్ డే ఏం చేస్తాం? అక్కడ పరలోకంలో మనం శాశ్వతంగా ఉండం, కొన్ని సంవత్సరాలు ఉంటాం. 7 ఏళ్ల శ్రమల కాలానికి ముందు సంఘం ఎత్తబడిద్ది అని కొంతమంది చెబుతారు. శ్రమల కాలం మధ్యలో సంఘం ఎత్తబడిద్ది అని కొంతమంది చెబుతారు. 7 ఏళ్ల శ్రమల కాలానికి ముందు సంఘం ఎత్తబడిన, లేదా శ్రమల కాలం మధ్యలో సంఘం ఎత్తబడిన, సంఘం ఎత్తబడి పరలోకం వెళ్ళిన తర్వాత పరలోకంలో మనం 7 సంవత్సరాలన్నా ఉంటాము, లేదా 3.5 సంవత్సరాలన్నా ఉంటాం, అంతే. అంతకంటే ఎక్కువ కాలం మనం పరలోకంలో ఉండం. కేవలము సంఘం గనక శ్రమల కాలంలో, శ్రమల మధ్యలో సంఘం ఎత్తబడితే 3.5 సంవత్సరాలే పరలోకంలో ఉంటాం. లేదా 7 ఏళ్ల శ్రమల కాలానికి ముందు సంఘం ఎత్తబడిద్ది అని చెప్పే సిద్ధాంతం ప్రకారం వెళ్తే 7 సంవత్సరాలు పరలోకంలో ఉంటాం. ఇక అంతకు మించి మనం ఇంకా ఎక్కువ రోజులు పరలోకంలో ఉండం. అక్కడి నుండి మళ్ళీ యేసు ప్రభు మనల్ని ఏం చేస్తారంటే, ఇక చాలయ్యా, ఇక్కడ మన పని అయిపోయింది, అందరం భూమి మీదకి వెళ్దాం పదండి అని చెప్పి యేసు ప్రభు మనందరినీ వెంట పెట్టుకుని భూమి మీదకి తీసుకొస్తాడు. పరలోకం అనేది మనకు కాదు, మనకు సంబంధించింది కాదు. అది ఏదో టెంపరీగా కొద్ది సంవత్సరాలు మనం అక్కడ ఉంటాం, కొన్ని నెలలు అక్కడ ఉంటాం, అంతే. పరలోకంలోకి వెళ్ళి అక్కడ కొన్ని పనులు ఉంటాయి, కొన్ని పొందుకోవాల్సినవి ఉంటాయి, కొన్ని అనుభవించాల్సినవి ఉంటాయి. అవి అనుభవించేసి మీకు ఇష్టం ఉండినా ఇష్టం లేకపోయినా తిరిగి మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే. మనల్ని తీసుకొచ్చేదే యేసు ప్రభు. ఇక చాలు, ఇక బదండి అని యేసు ప్రభు అక్కడి నుంచి మనల్ని భూమి మీదకి తీసుకొస్తాడు. అయితే మనం పరలోకం వెళ్తాము. నేను ఇందాక చెప్పినట్లు మొదటి రోజు దేవుని సింహాసనం ఎదుటికెళ్ళి నిలబడతాం. ఖర్జూరపు మట్టలు మన చేతిలో ఉంటాయి, తెల్లని వస్త్రాలు ధరించుకుని ఉంటాం. ఫస్ట్ డే అయిపోయింది, పాటలు పాడాం, దేవుణ్ణి స్తుతించాం. మరి సెకండ్ డే ఎక్కడుంటాము? రెండో రోజు ఎక్కడుంటాము? రెండో రోజు ఏం చేస్తాము? మూడో రోజు ఏం చేస్తామో తెలుసా? మనం పరలోకంలో ఎక్కడుంటామో తెలుసా?
ఇది మీకు అర్థం కావాలి అంటే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం చదవాలి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనం. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. ఎత్తబడిన సంఘము పరలోకం వెళ్ళిన తర్వాత మనం ఎక్కడుంటామో తెలుసా? ఆలయంలోకి వెళ్ళి నిలబడతాం. దేవుని ఆలయంలో ఉండబోతున్నాం. 7 సంవత్సరాల 3.5 సంవత్సరాల అది పక్కన పెట్టండి. మనం పరలోకంలో ఉండిన ఆ కొద్ది దినాలు మనం దేవుని ఆలయంలో ఉంటాం. దేవుని ఆలయంలో ఎలా ఉంటుంది? దేవుని ఆలయంలో ఎవరుంటారు? మన కన్నులెత్తి చూసామనుకోండి, ఆ ఆలయంలో మన ముందు సింహాసనం ఉండేది. అది దేవుని సింహాసనం. ఆ దేవుని సింహాసనం ఎదుట మనం ఉంటాం, మనం నిలబడి ఉంటాం. అది దేవుని ఆలయం. ఆ ఆలయంలో మనం ఉండబోతున్నాం. అప్పుడు ఏం జరిగిద్ది? మళ్ళీ చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనం. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు అని రాయబడింది. మన పని ఏంటంటే ఆలయంలోకి వెళ్ళి ఆలయంలో దేవుణ్ణి సేవిస్తాం. రాత్రి పగలు ఆలయంలో ఉంటాం. దావీదుకి ఒక చిన్న కోరిక ఉంది. ఆ కోరిక గురించి ఒక కీర్తనలో అంటాడు, చిరకాలము నేను యెహోవా మందిరంలో వాసము చేసేదను అని. దేవుని మందిరంలో దావీదుకు ఉండాలని ఆశ. మందిరం అంటే చర్చి కాదు, ఇది వేరు. మందిరం వేరు, చర్చి వేరు. చర్చి ఇంట్లోనూ పెట్టుకోవచ్చు, చెట్టు కింద పెట్టుకోవచ్చు, ఓపెన్గా టెంట్ వేసుకుని పెట్టుకోవచ్చు. ఎక్కడ 2-3 యేసయ్య నామంలో గ్యాదర్ అవుతారో అదే చర్చి, బిల్డింగ్ కాదు అసలు అది. కానీ పరలోకంలో ఇది ఒక ఆలయం. పరలోకంలో ఒక ప్లేస్లో ఉండే ఒక బిల్డింగ్ ఇది. ఒక గుడారం, ఒక బిల్డింగ్, ఒక ఆలయం ఉంది. మహిమ, చాలా గొప్ప గ్లోరీ ఉండబోతుంది అక్కడ. అందులోకి మనం వెళ్ళి ఆ ఆలయంలో మనం ఉండబోతున్నాం. అసలు అది ఎంత అద్భుతంగా ఉండిద్ది అని అంటే, ఇట్స్ గ్రేట్ గ్లోరీ మ్యాన్. అది చాలా మహిమ ఉండబోతుంది అక్కడ. ఆలయంలోకి వెళ్ళి ఆలయంలో రాత్రి పగలు ఆలయంలో ఉంటాం. ఆలయంలో ఏముంటుందండి? ఆలయంలో ఎంతసేపు కూర్చుంటామండి అంటారు. చర్చిలో చాలామంది కూర్చుని మెసేజ్ టైం కనుక ఎక్కువైపోతుంది అనుకోండి, ఇంట్రెస్ట్ ఉండదు చాలామందికి వినేవాళ్ళకి. వాళ్ళు ఊరికి వాచ్ చూసుకుంటుంటారు. అబ్బా ఇంకెంతసేపు రా బాబు, ఈ పాస్టర్ ఇంకెంతసేపు వాక్యం చెప్తాడు రా బాబు అని అనుకుంటారు. నేను ఎవరిని ఉద్దేశించి అంటున్నా, నాకు కూడా బోరు కొట్టింది. కొన్ని చర్చెస్కి వెళ్ళాను అనుకోండి, ఆ పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉంటుంటే నాకు నిద్ర వచ్చింది. అంటే ఇంట్రెస్ట్గా ఉండదు. వాక్యం చెప్తా ఉంటుంటే వినాలనిపించాలి, బోర్ కొట్టిద్ది. కొన్నిసార్లు కొన్ని చర్చెస్లో ఎందుకో ఆ స్పిరిట్ అనాయింటింగ్ ఉండదు, ఆ ప్రెజెన్స్ అనుభవించలేం. వెళ్తాం, కూర్చుంటాం, వచ్చేసేస్తాం. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు హ్యాపీగా ఉండరు. అదేదో రావాలి కాబట్టి చర్చికి వచ్చామన్నట్టు ఉంటారు. చర్చికి వెళ్ళామంటే ప్రెజెన్స్ అనుభవించాలి. కొన్ని చర్చెస్లో దేవుని ప్రెజెన్స్ ఎంత బలంగా ఉండిద్ది అంటే, ఆ విశ్వాసుల్ని చర్చి అయిపోయింది దయచేసి మీరు వెళ్ళండిరా బాబు, తలుపులు వేసుకోవాలి అనాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రెజెన్స్, దేవుని ప్రెజెన్స్ ఉండాలి ఒక ప్లేస్లో. అయితే పరలోకంలో దేవుని ఆలయంలో దేవుని సింహాసనం ఎదుట రాత్రి పగళ్ళు మనం నిలబడబోతున్నాం, ఆయన్ని సేవించబోతున్నాం. ఈ కన్ను, ది సాయి, ఈ కంటితో డైరెక్ట్గా ఫాదర్ని చూస్తాం, తండ్రి అయిన దేవుణ్ణి చూస్తాం. ఆయన ఒక్కసారి మన వైపు చూసి నవ్వారు అనుకోండి,
లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండి. ఫాదర్ని చూడటం అంటే, జస్ట్ ఒకసారి ఆయనకి షేక్ హ్యాండ్ ఇవ్వటం అంటే, ఎవరండి ఆయన? సృష్టికర్త. భూమిని, ఆకాశాల్ని, అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన తప్ప ఇంక వేరే ఎవరు లేరు. అలాంటి దేవుని ఎదుట, ఆ సింహాసనం ఎదుట మనం రాత్రి పగల్లో నిలబడి ఆయన ఆరాధించబోతున్నాం, ఆయన సేవించబోతున్నాం. ఫేస్ టు ఫేస్, ముఖాముఖిగా ఆయన్ని మనం చూడబోతున్నాం. ఇది ఎంత అద్భుతమైన, వండర్ఫుల్ అయిన ఎక్స్పీరియన్స్. ఆయన ఏం చేస్తారో తెలుసా? ఆ వచనం చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును అని రాయబడింది. తానే తన గుడారము వారి మీద కప్పును అని రాయబడింది. మీకు ఒక విషయం తెలుసా? బాగా చలికాలం, చలేస్తుంది. ఒక తల్లి తన బిడ్డలతో ఒక మంచంలో పడుకుంది. మధ్యరాత్రి టైంలో పిల్లల మీద బెడ్షీట్ తొలగిపోయింది. వాళ్ళు చలికి వణుకుతున్నారు. తల్లికి మెలకువ వచ్చింది. తల్లి ఏం చేస్తుందో తెలుసా? బెడ్షీట్ తీసి పిల్లల మీద కప్పుతుంది. పిల్లలు ప్రొటెక్షన్లో ఉంటారు, చలికి వనకరు. బ్లాంకెట్ పిల్లల మీద కప్పుతారు. చలికాలంలో బ్లాంకెట్ కప్పితే ఎంత వెచ్చగా ఉంటుందో తెలుసా? అదొక హ్యాపీగా ఉంటుంది. బాగా చలికాలం, బాగా చలి పుట్టాలి, మంచి బ్లాంకెట్ కప్పుకొని పడుకోవాలి. మనం పరలోకంలోకి వెళ్తాం, గుడారంలోకి వెళ్తాం. దేవుడు ఏం చేయబోతున్నాడంటే, తానే తన గుడారము మన మీద కప్పబోతున్నాడు. అంటే అర్థం ఏంటి? తన గుడారం మన మీద కప్పబోతున్నాడు అని అంటే ఏంటి? ఒకవేళ మనం బయట ఉన్నామనుకోండి, ఆయన లోపలికి తీసుకుంటాడు. అసలు గుడారం అంటే ఏంటో తెలుసా? ఇంకొక మీనింగ్ ఉంది. మన బాడీయే గుడారం. దేవుడు తానే తన గుడారము వారి మీద కప్పును అంటే అర్థం ఏంటంటే, ఆయన తన ప్రెజెన్స్ తోటి మనల్ని ఇంకా ఇంకా నింపబోతున్నాడు. తన సన్నిధి ఇంకా ఇంక్రీజ్ అవ్వబోతుంది. మీకు ఇది వరకు చాలాసార్లు చెప్పాను, నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ఒకసారి ఒక అద్భుతమైన ప్రవక్త, ఒక గొప్ప దైవజనుడు, ఆయన గంటలు గంటలు ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఒకరోజు యేసు ప్రభు ఆయనకు ప్రత్యక్షమయ్యారు. ఆ విషయము ఆయన వాళ్ళ ఆవిడికి చెప్పారు. నాకు ఇట్లా యేసు ప్రభు ప్రత్యక్షమవుతున్నారు, నాతో మాట్లాడుతున్నారు అని. వాళ్ళ ఆవిడికి చాలా ఆశ కలిగింది. వాళ్ళ ఆవిడ అంది, ఏమండి, ఈసారి యేసు ప్రభు నీకు ప్రత్యక్షమైతే నాకు కూడా కనబడమని ఒక్కసారి అడగండి అని అంది. అప్పుడు ఈయన సరే అని చెప్పి ఆయన ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్నారు. ఒకరోజు మరలా ఈయన ప్రార్థనలో ఉన్నప్పుడు వాళ్ళ ఆవిడ కూడా ఆ రూమ్లో ఉంది. సడన్గా యేసు ప్రభు అపియర్ అయ్యారు, ప్రత్యక్షమయ్యారు. యేసు ప్రభు ఈయనతో చాలా విషయాలు చెప్పారు. నువ్వు ఇలా పరిచర్య చేయి, ఈ ప్లేస్లో పరిచర్య ప్రారంభించు, ఈ ప్లేస్లో ఉద్యోగ కూటం పెట్టు, ఈ ప్లేస్లో స్వస్థత కోటాలు పెట్టు, ఈ విధంగా ఈ డబ్బుల్ని దీని కొరకు వాడు అని తన పరిచర్యకి సంబంధించి 1 గంట సేపు యేసు ప్రభు చాలా విషయాలు ఆయనతో మాట్లాడారు. ఆ తర్వాత యేసు ప్రభు అదృశ్యమయ్యాడు. ఈయన మర్చిపోయాడు, ప్రభువా నాకు ప్రత్యక్షమయ్యావు, మా ఆవిడకు కూడా ప్రత్యక్షమవు, ఆమె ఆత్మీయ నేత్రాలు తెరువు అని అడగటం మర్చిపోయాడు ఈయన. యేసు ప్రభు అదృశ్యం అయిపోయిన తర్వాత, ఆ విజన్ అయిపోయిన తర్వాత వెంటనే వీళ్ళ ఆవిడ వైపు తిరిగి ఆయన అంటాడు, ఇప్పుడు యేసు ప్రభు మన రూమ్లోకి వచ్చారు, నాతో 1 గంట సేపు మాట్లాడారు, నీకు తెలిసిందా అని అన్నాడు.
ఆమె ఏమందంటే, అవును, మన రూమ్లో యేసు ప్రభు వచ్చి నాతో గంట సేపు మాట్లాడారు, నువ్వు కళ్ళు మూసుకుని ఇట్లాగే ఉన్నావు, నీ వైపు ఒక్కసారి కూడా ప్రభువు చూడలేదు, నాతో కదా యేసు ప్రభు గంట సేపు మాట్లాడింది, నీ వైపు అసలు చూడలేదు, నీతో మాట్లాడలేదు, అలాంటిది నీతో గంట సేపు మాట్లాడాడు అంటావేంటి అని ఆమె అంది. అప్పుడు ఇద్దరు అర్థం చేసుకుంది ఏంటంటే, యేసు ప్రభు ఆ రూమ్లో ప్రత్యక్షమైనప్పుడు యేసు ప్రభు ఇద్దరితో ఒకే టైంలో మాట్లాడారు. వాళ్ళకి ఎలా అనిపించిందంటే, యేసు ప్రభు నాతోనే మాట్లాడుతున్నారు, ఇంక వేరే ఎవరితోనూ మాట్లాడలేదు అని వాళ్ళకి అనిపించింది. కానీ యేసు ప్రభు పర్సనల్గా ఈయనతోనూ మాట్లాడారు, అదే గంటలో ఆమెతోనూ మాట్లాడారు. ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే, రేపు పరలోకం వెళ్ళిపోయిన తర్వాత కొన్ని కోట్ల మంది పరలోకంలోకి మనతో పాటు వస్తారు. ఆ కోట్ల మందితోటి దేవుడు ఒక వ్యక్తితోనే మాట్లాడుతూ ఉన్నాడు అనుకోండి, మనకు పరలోకంలో మనకు కూడా ఆశ ఉండిద్ది, తండ్రితో మాట్లాడాలి అని, ఫాదర్తో మాట్లాడాలి అని, యేసు ప్రభుతో మాట్లాడాలి అని. వాళ్ళు మిగిలిన పాస్టర్లతోటి, ప్రవక్తలతోటి వాళ్ళతోనే మాట్లాడుకుంటూ కూర్చుంటే మరి మనకు బోరు కొట్టదా? మనకు ఆశ ఉండిద్ది, మన కోరిక ఉండిద్ది వాళ్ళతో మాట్లాడాలి అని. వాళ్ళు మన తండ్రి, మన రక్షకుడు, మనం పర్సనల్గా మాట్లాడాలి. రేపు ఆలయంలోకి వెళ్ళి నిలబడబోతున్నాం. సంఘం ఎత్తబడిన తర్వాత దేవుని సింహాసనము ఆ ఆలయంలో ఉండబోతుంది. ఆలయంలో రాత్రి పగలు మనం నిలబడబోతున్నాము, ఆయన సింహాసనం ఎదుట నిలబడబోతున్నాము. కోట్ల మంది ఉండబోతున్నారు. ఇప్పుడు ఆ కోట్ల మందిలో ఆయన ఏదో ఇద్దరు ముగ్గురితో మాట్లాడుకుంటూ కూర్చుంటే మరి మన పరిస్థితి ఏంటి? మనం దూరంగా ఉండి ఇట్లా చూస్తూనే ఉండాలా? మీలో కొంతమంది అంటారు, అసలు పరలోకం వెళ్తామే గొప్ప, నరకంలో పడకుండా. దేవుడు మాట్లాడితే ఏముంది, మాట్లాడకపోతే ఏముందిలే అయ్యా, పరలోకంలో ఏదో ఒక మూలన ఉంటే చాలు అంటారు. మీరు అట్లా వెళ్తానికి ఇష్టపడుతున్నారేమో కానీ నేను పరలోకంలో ఒక మూలన ఉండటానికి వెళ్ళట్లా, ఇష్టపడట్లా. పరలోకంలోకి వెళ్ళాలి, ఫాదర్తో మాట్లాడాలి, ఈ కంటితో ఫేస్ టు ఫేస్ ఆయన్ని చూస్తా, ఆ ఎక్స్పీరియన్సెస్ పొందుకోవాలి. మామూలు శరీరంతో మనం ఉన్నప్పుడు బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, దేవుడు మనతో మాట్లాడితే మనం చచ్చిపోతామని చెబుతుంది మామూలు శరీరంతో ఉంటే. ఇప్పుడు ఆయనే మనల్ని పునరుద్ధాన శరీరంగా మార్చి మనల్ని పరలోకం తీసుకెళ్ళి ఆయన ఆలయంలో ఆయన సింహాసనం ఎదుట నిలబెట్టి, అది కూడా రాత్రి పగలో ఆయనకి సేవ చేసుకునేటట్లు మనకి చేస్తుంటే మనతో మాట్లాడాలి కదా. అందుకని దేవుని సింహాసనం ఎదుటికి వెళ్ళినప్పుడు మన ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుంది అని అంటే, రాత్రి పగలో ఎవరికి వాళ్ళకి ఎలా అనిపించిద్ది అంటే, ఆయన మనతోనే మాట్లాడుతున్నాడు అనిపించింది. ఆ ఆలయంలో కొన్ని కోట్ల మంది ఎత్తబడిన సంఘం ఉండొచ్చు. ఆ కోట్ల మందిలో సింహాసనం మీద కూర్చున్న ఆ ఫాదర్ గాడ్, ఆ తండ్రి అయిన దేవుడు, ఆయన కళ్ళు డైరెక్ట్గా మన కంటిని చూస్తూ ఉంటాయి. చూసి మనల్ని పలకరిస్తాయి, కళ్ళు పలకరిస్తాయి, మాట్లాడితే దేవుడు మాట్లాడతాడు, పర్సనల్గా మాట్లాడతాడు. ఎంతసేపు మాట్లాడతారు? నీ ఓపిక. ఇక మనం 7 సంవత్సరాలు అంటారు, కొంతమంది 3.5 సంవత్సరాలు అంటారు. ఏదైనా కానీ పరలోకంలో ఎత్తబడిన సంఘంలో మనం పరలోకంలో ఉండినంతసేపు ఆయన మనతో మాట్లాడుతానే మనం దేవుని సేవ చేస్తూ ఉంటాం. తానే తన గుడారము మన మీద కప్పును అని అంటే, ఆయన తన సన్నిధితో మనల్ని ఇంకా దగ్గరికి తీసుకుంటాడు. మనం భయపడి, తానే తన గుడారం వారి మీద కప్పును అని అంటే, మనము భయపడి ఆ గుడారంలోకి వెళ్ళకపోయినా, మనము భయపడి దూరంగా నిలబడితే, తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడంటే, రే ఏంట్రా దూరంగా ఉంటావు, ఇట్రా దగ్గరికి రారా అని
ఆయన మనల్ని తన దగ్గరికి తీసుకుంటాడు, తన గుడారాన్ని మన మీద కప్పుతాడు. అయ్యా నాకు భయం వేస్తుంది అయ్యా, నీ దగ్గరికి రావాలంటే నాకు పవర్ని తట్టుకోలేకపోతున్నాను, ఆ ప్రెజెన్స్ని తట్టుకోలేకపోతున్నానయ్యా. ఉరుములు, మెరుపులు, ధ్వనులు, ఆ పవర్, నీ నుంచి వచ్చే ఆ ప్రభావం, ఆ వైబ్రేషన్స్ నేను తట్టుకోలేకపోతున్నాను ఆయన అని మనం అంటే, ఆయన ఏం చేస్తారంటే తానే తన గుడారము మన మీద కప్పుతాడు. ఆ గుడారంలోకి మనం వెళ్ళకపోతే ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆ గుడారాన్ని తీసి మన మీద కప్పుతాడు. మనకి భయం ఉండదు. ఆల్మైటీ గాడ్, సర్వశక్తుడైన దేవుడిని కలుసుకోబోతున్నాం, ఆలయంలో కలుసుకోబోతున్నాం. తర్వాత ఏం జరుగుతుంది? ఆ ఆలయంలో ఉండినప్పుడు మళ్ళీ చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. మరి గుడారంలో ఉంటే మరి భోజనం చేయమా? మనం రాత్రి పగలు అక్కడ ఉండబోతున్నాం, పరలోకంలో ఉండబోతున్నాం. పరలోకంలో ఉంటే మరి భోజనం బెటరా? ఆకలి అవదా? దేవుని సింహాసనం ఎదుట, దేవుని ఎదుట ఉండినప్పుడు, ఆయనతో మాట్లాడుతూ ఉండినప్పుడు, ఆయన మనతో మాట్లాడుతూ ఉండినప్పుడు మనకు ఆకలేదు, మనకు దాహమేదు. సరే, ఆకలేదు దాహమేదు అని దేవుడు భోజనం పెట్టకుండా ఉంటాడా? ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వస్తే తప్పకుండా భోజనం పెడతాం. అయితే పరలోకం వెళ్తే అతిథి మర్యాద చెయ్యాలి కదా తండ్రి అయిన దేవుడు. దానికి ఒక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? మనకు ఆకలి లేకపోయినా, దాహం లేకపోయినా, మనకు తినటానికి మనసు లేకపోయినా ఆయన మాత్రం తినమని చెబుతారు. లేదు నాయన నాకు ఆకలి లేదు అని అంటే తల్లి తన బిడ్డని లాగి 2 లెంపకాయలు కొట్టైనా తినిపించినట్లు పరలోకం వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనకు ఆకలి ఉండదు, దాహం ఉండదు. అలాగని మనం ఏం తినకుండా ఉండం. దేవుడు మనకు తినిపిస్తాడు. ఏమేమి తినిపిస్తాడు? ఒక అద్భుతమైన విషయం ఉంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. ఆ లాస్ట్ వచనం చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనంలో లాస్ట్ లైన్. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనెత్తును అని రాయబడింది. జయించు వానికి అంటే మనకే పరలోకం వెళ్ళిన తర్వాత దేవుడు మనకేం చేస్తాడంటే ఫస్ట్ జీవ వృక్ష ఫలాలు ఇస్తాడు తినమని. కట్ చేసేస్తాడు. ఆ చెట్లు కొంటే తీసుకుని తింటమే వాటిని. లేదు నాయన నాకు ఆకలి లేదు అని అంటే కుదరదు. ఆయన మర్యాద చేసినప్పుడు, తండ్రి అయిన దేవుడు మీకు ఆ ఫలం ఇచ్చినప్పుడు తినాలి, టేస్ట్ చేయాల్సిందే. ఇక నీకు ఆకలి ఉండినా ఆకలి లేకపోయినా ఆయన చూస్తేనే మనకు ఆకలి దప్పిక ఉండదు. ఆకలి దప్పిక లేకపోయినా ఆయన ఏమంటారంటే లేదురా నువ్వు పరలోకంలోకి వచ్చావు, తినాల్సిందే. లేదు కుమారి నువ్వు తినాల్సిందే. కొంతమంది పెట్టినా కూడా తినరు, వాళ్ళకి మొహమాటం ఎక్కువ. లోపల ఆకలైనా కూడా తినరు. కానీ పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఫాదర్, తండ్రి అయిన దేవుడు బలవంతం చేస్తారు. తినరా అంటారు. జీవవృక్ష ఫలము ఫస్ట్ తింటాం. అంతటితో ఆగిపోయిందా? అవులా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంటుంది. జయించు వానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనెత్తును అని రాయబడింది. ఆ పరలోకంలో ఆ ఆలయంలోకి వెళ్ళిన తర్వాత ఆయన్ని సేవిస్తూ ఉండినప్పుడు మళ్ళీ భోజనాల టైం అవుతుంది. భోజనం ఫస్ట్ మనం జీవవృక్ష ఫలం తిన్నాం. భోజనం టైం అవగానే దేవుడు మనకి మరుగయ్యున్న మన్నాని పెడతారు. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్యంలో మన్నాని తిన్నారు, కానీ వాళ్ళు చనిపోయారు. కానీ దేవుడు మనకి దాచబడిన మరుగై ఉన్న
మన్నాని పరలోకంలో పెట్టబోతున్నాడు. అది సూపర్ న్యాచురల్గా ఉండబోతుంది. ఆ ఫుడ్ ఎట్లా ఉండిద్ది అని అంటే అది ఆ టేస్ట్, అప్పుడు మీరు ఉప్పు జాలలేదు, కారం జాలలేదు, మసాలా సరిపోలేదు, అట్లాంటి మాటలు రావు. ఇక మరుగయ్యున్న దాచబడిన ఆ మన్నాను తినేటప్పుడు మన బాడీలోకి ఒక పవర్ రిలీజ్ అవుతుంది. జీవవృక్షం యొక్క ఫలాలు తినేటప్పుడు ఒక జీవం, లైఫ్ రిలీజ్ అవుతుంది. మనం ఆల్రెడీ పునరుద్ధాన శరీరములతో పరలోకంలోకి వెళ్ళాం. అసలు పునరుద్ధానం అయిన తర్వాత ఇక మనకు మరణం లేదు. కానీ ఆ ఫుడ్ అనేది ఉందో చూడండి, దేవుడు పెట్టే ఫుడ్, అది చాలా వండర్ఫుల్గా ఉండబోతుంది. ఇదంతా మనం దేవుని ఆలయంలో పరలోకంలోకి వెళ్ళిన తర్వాత మనం ఎంతకాలం అయితే పరలోకంలో ఉంటామో అంతకాలము ఆ ఫుడ్ తింటాం. భూమి మీదకి వచ్చేంత వరకు అక్కడ ఎక్కువ కాలం మనం ఉండం. ఆ ఆలయంలో నుంచి మళ్ళీ మనం భూమి మీదకి వస్తాం. వచ్చే అంత కాలము జీవవృక్ష ఫలాలు తింటాము, అలాగే మన్నాను భుజిస్తాము. అది మామూలు మన్నా కాదు, అది దాచబడిన మరుగై ఉన్న మన్నా. అది ఇప్పుడు వరకు ఎవరికి పెట్టలేదు, ఎవరు తినలేదు. అది మన కోసం దేవుడు రిజర్వ్ చేసి ఉంచాడు. పరలోకంలో దాన్ని దాచిపెట్టి ఉంచాడు. ఆ మరుగై ఉన్న మన్నా దాచబడి ఉంది. దేవదూతలు తినకూడదు. అసలు మన్నా అంటే అది దేవదూతల ఆహారం, దేవదూతలు తినే ఆహారం. కీర్తనల గ్రంథంలో భక్తుడు రాస్తాడు, దేవదూతలు తినే మన్నాని మనుషులకి దేవుడు పెట్టాడు అని. దేవదూతలు తినే ఆ మన్నాని ఇశ్రాయేలీలు తిన్నారు. కానీ మనకి మరుగై ఉన్న మన్నా, దాచబడిన మన్నా, ప్రత్యేకంగా ప్రిపేర్ చేయబడిన ఆ మన్నాని దేవుడు మన కోసం ప్రిపేర్ చేస్తున్నాడు, దాచిపెట్టాడు. అది తింటాం. టైం అయిపోతుంది, ఇంకొక వచనం చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. సూర్యుని ఎండ, వడగాలి ఈ పరలోకంలో ఎందుకు ఉంటాయండి? మనం ఎత్తబడినప్పుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఈ లోకాన్ని దాటి వెళ్ళిపోతాం. అప్పుడు సూర్యుడు ఎండ కానీ వడగాలి కానీ మనకి తగలకుండా ఉండిద్ది అని పరలోకంలో దాని గురించి రాశారేంటి అంటే, పరలోకంలో సూర్యుడు వడగాలి ఉండిద్దా? ఉండదు. అది దేని గురించి రాయబడిందంటే, తిరిగి మళ్ళీ భూమి మీదకి రాబోతున్నాం. తిరిగి మన మీదకి మళ్ళీ మనం భూమి మీదకి వచ్చినప్పుడు సూర్యుడి ఎండ కానీ ఏ వడగాలి కానీ ఇక మనకు తగలదో. సూర్యుడు తన యొక్క వేడంతటిని మన మీదకు పంపించిన మనకి అది నార్మల్ టెంపరేచర్గా ఉంటుంది. మనం తినే ఫుడ్, మన రిజరెక్టెడ్ బాడీస్ అలా ఉండబోతున్నాయి. 17వ వచనం. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. నీళ్లు తాగాలిగా, జీవవృక్ష ఫలం తిన్నామో, మన్నాను భుజించేమో, వాటర్ తాగాలిగా. యేసు ప్రభు మనల్ని రండ్రా, ఇక్కడ నది ఉంది, నీటి బొగ్గలు ఈ వాటర్ తాగండి అని యేసు ప్రభు మనకు తాగిస్తారు. ఆయన మన కాపరిగా ఉండబోతున్నాడు. ఇవన్నీ చూస్తున్నప్పుడు మీ కళ్ళల్లో నుంచి ఇలా నీళ్ళు వస్తాయి. తండ్రిని చూస్తున్నప్పుడు, యేసు ప్రభువుని చూస్తున్నప్పుడు, ఆ మన్నాని తింటున్నప్పుడు, ఆ జీవవృక్ష ఫలాలు తింటున్నప్పుడు, ఆ ఆలయాన్ని చూస్తున్నప్పుడు అందరికీ ఏమవుతుందంటే ఊరికినే కళ్ళంటి నీళ్ళు పెట్టుకుంటారు. మా కోసం ఏంటి నాయన, మేమే పాటి వాళ్ళం ప్రభు, మాకేంటి నాయన, మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నావేంటయ్యా. కళ్ళంటి నీళ్లు పెట్టుకుంటే ఫాదర్ గాడ్, తండ్రి అయిన దేవుడు, ఆయనే స్వయంగా సింహాసనం దగ్గర నుండి వచ్చి ఎందుకురా ఏడుస్తున్నావు అని ఇలా కళ్ళంటి నీళ్ళు ఇలా తుడుస్తారు. ఆయన మన దగ్గరికి వచ్చి మన కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచేస్తారు. ఇలా తుడిచేసి ఎందుకురా ఏడుస్తున్నావు, నేనున్నా కదరా, ఐఎమ్ హియర్, నేనున్నా కదరా అని మనల్ని కౌగిలించుకుంటాడు. పరలోకంలో దేవుని ఆలయంలో ఇంత జరగబోతుందండి. మనం ఉండబోతున్నాం. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనం మళ్ళీ చదువుతున్నాను చూడండి. అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు
తెరవబడెను. అందులోకి మనం వెళ్ళబోతున్నాం. ఇలాంటి గొప్ప దేవునికి మీ జీవితాన్ని ఇవ్వటానికి ఏంటండి మీకు ప్రాబ్లం? ఇలాంటి గొప్ప దేవునికి మీ జీవితాన్ని ఇవ్వండి. యేసయ్యకి మీ జీవితాన్ని ఇవ్వండి. ఆయన మిమ్మల్ని పరలోకం తీసుకుని వెళ్తారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.